రోడ్డు మీద అన్బాక్సింగ్ చేద్దాం. స్పెక్స్ మొన్న మంచిగా అనిపించినాయి రా. ప్రఖ్యాత్ పెట్టుకున్నాడు. లొకేషన్ పంపితే అది సరే లింక్ పంపితే ఆర్డర్ పెట్టినా. ఆర్డర్ పెట్టి పాడేస్తాం. ప్రైస్ ఎంత ఇది? 1,999 కానీ ఆఫర్లో వచ్చింది మనకి ఇది. బా సూపర్ ఉంది కదా. పెట్టుకొని చూద్దాం వైట్లో. అంటే గ్లాస్ మనం వేయించుకోవాలా? లేదు ఇది అదిరా స్టైల్గా షీట్స్ ఏమన్నా ప్యాకింగ్ ఆరా అదేగా. ఆ రోజు అసలు పెట్టుకోం. అదే వస్తుందిరా అసలు నిజంగా. సో గైస్ మ్యూజియంకి వచ్చా. డైలీ అదే రోడ్లో తిరుగుతూ ఉంటా. లైక్ ఈ నైట్ టైమ్ ఎప్పుడు అసలు పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే కానీ ఎప్పుడు మ్యూజియం చూడలే. సో ఈరోజు మ్యూజియం చూద్దామని అనుకున్నా. మా మమ్మీ కూడా చూసింది వాళ్ళ స్కూల్ డేస్లో అంట. అయితే నేను మాత్రం చూడలేదు హైదరాబాద్లో ఉండి. సో అన్నీ కవర్ చేస్తాం. ఇది ఎట్లా కవర్ చేయకుండా మిస్ అయిపోయామని అనిపించింది. సో నేను దయా మా ఫ్రెండ్ చతుర్ అయితే వచ్చాము. లోపలికి వెళ్దాం. టికెట్ బుక్ చేసుకొని లెట్స్ గో. దయాగాడు చతుర్ ఎవరు? ఇది ఒకటి బ్యాక్ సైడ్ నుంచి పెడదాం. ఇది అప్పటి ఫైర్ ఇంజన్ ఆరా. ఇది ఎంట్రన్స్. లోపల పోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమంటారు. వావ్ ఎంట్రన్స్ అదిరిపోయింది. ఇక్కడ నిజాం కింగ్ ఉన్నాడు. ఇది ఆ టైంలో రిక్వెస్ట్ ఆ టైంలో ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నారు అలా వీళ్ళు. అంటే ముందు అది లేదురా. అది కదా ఎవరు ఎదురయ్యాడు ఇంత నికట అమ్మాయిలు ఎంత పెద్ద ఇవన్నీ వాళ్ళు ఎంత హైట్ ఉన్నారు ఆ టైంలో. अरे कर रहा है एलिफेंट ट्रांस रा चेक कर रहा है कत्तल को नहीं कर रहा है ना नाइस पट्टे में ये रास ये नहीं को रहा है ये कत्तल और भी तो है नाइस दी ఎంతమంది వేసిన దాంతోనే వీటితో ఆడి ఎన్ని రాజ్యాంగాల గురించి చేసిరేమో చూడొచ్చు అయిపోదు
ఇట్లా ఇదే లింక్స్ అది డీటెయిలింగ్ ఉంది. మన ఫేవరెట్ గ్యాలరీ. దిస్ ఈజ్ వాట్ వి వాంట్. వావ్, ఇదే దీనికోసం వచ్చినాం యాక్చువల్గా. ఎట్లా ఉంటుంది చూడడానికి. ఏమున్నారా అసలు? ఆ టైంలో పాకెట్ గన్స్ ఉంది. అన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మూవీస్లో తీస్తారేమో కదా. ఎట్లుంది? ఇది బాగుంది పైన. అది పౌడర్ గన్ పౌడర్ అలా ఈ గన్ చూడు ఇంకా వెరైటీ. వర్త్ వర్మ వర్త్. దీంట్లో పెట్టి ఫిల్ చేస్తారు. ఇంతమంది కానీ ఒక గన్ ఒకసారి బుల్లెట్ ఒకసారి ఒకసారి గన్ ఒకటేసారి కానీ ఎంతమంది వేసుకుంటారు ఈ కొడుకులు. ఇలా ఉన్నాయి చూడండి నాయన. కేరళ సైడ్ కేరళ మలయాళం సైడ్ వీటితో పొడిస్తే చచ్చిపోతారు నాయన. దాంట్లో విషయం ఉంటుందేమో. ఇది హ్యాండ్ ఇది ఇది ఏమన్నా డిస్కస్ ఇట్లా ప్రైవేట్ అది పిస్టల్స్ ఇంతగానం వేసుకొని ఎట్లా ఎట్లా పెట్టారు హైట్ జెనెటిక్స్ వేర్రా బాబు. మనం ఎట్లున్నాం చూడు. గట్టిగా తుమ్మినామంటే ఇంకా 5 రోజులు సిక్కు బాడీ మొత్తం పోతుంది. కత్తికి ఎంత అయి ఉంటారు నాయన ఒక్కొక్క దానికి. చిన్న చిన్న ఇందిరా ఈ హ్యాండిల్స్ ఎట్లున్నాయి? 16th century. బాబర్ షార్జహాన్, తాబర్ ఆఫ్ షార్జహాన్. షార్జహాన్ అంటారా ఇది? వాడు ఎంతమంది వేసింది దీంతో? ఇందిరా ఇది దిగుతా అటు నుంచి 2 పీసులు అవుతాడు కదా ఒక్కొక్కడు. 3.5 feet 4 feet ఉన్నారు ఒక్కొక్క కత్తి. కానీ ఇది రా. అరే ఇదే ఇంత ఉందంటే రాణా ప్రతాప్ ది అది ఎన్నో కేజీలు ఉంటుందంట. అది ఇంత పెద్ద ఉంటుంది ఆయన. ఆయన హైట్కే మన ఆ టైంలో గిట్లా మరాఠాసా నార్త్ ఇండియన్ పైన పర్షియన్ నార్త్ ఇండియన్ మొఘల్స్. చిన్నగా ఉన్నాయి, ఎంత చిన్నగా ఉన్నాయి.
అరే చూడరా బాబా బాబా చూడరా అసలు మొగల్స్ ఢిల్లీ మొగల్స్ ఎక్కువ మొగల్స్ ఉన్నాయి టర్కిష్ ఎదురా అరే ఎన్ని ఫీట్స్ ఉంది 6 feet ఉంటుంది అనేది ఇంకెక్కువనే ఉంటుంది అసలు చూడ ఎట్లా ఉందో చూసిన ఇవన్నీ బోన్స్ అరే ఇవన్నీ బోన్స్ కింద స్టిక్స్ ఉడ్సాము అంతే అవి మాత్రం బోనే కంప్లీట్ బోన్ రా ఇవి అప్పట్లో చైనాలో 19th century ఇది ఇక్కడిది కింద బాయిల్ చేస్తే అంటే లైక్ కింద కోల్ వేస్తే పైన ఎప్పుడు టీ వేడిగానే ఉంటుంది అట్లా వైన్ కప్ గాడెస్ లక్ష్మి డాన్సింగ్ లేడీ ఇక్కడేమో చిన్న ట్రై చేస్తాడు నాడు దానిలో ఉడుకున్నాను డెకరేషన్ బ్రిటిష్ వాళ్ళ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మోసేటోళ్ళు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ చూడ అసలు చూస్తుంటే ఎలా చూస్తారండి నాలాంటి ఫిజికల్కి ఇలాంటి కత్తి కావాలి సౌండ్ బాగుంటుంది సామ్రాయ్ అసలు అనికి పెద్దది పెద్ద సామ్రాయ్ కత్తి ఇది కూడా ఒక వీడియో తీసుకున్నారా బాగుంది ఇంద్ర ఇంత పెద్దగా ఉంది నాడు అసలు అది బంచిక్ చేసుకునేటప్పుడు అట్లాంటి 2 ఉన్నాయి అనుకో దాంట్లో దాక్కుందంటే అయిపోయింది అది ఇప్పుడు శాసనాల గంధం ఎట్లా అట్లా ఈ తాళపత్రి గంధం ఆకులతో రాస్తుంది రైట్ తాటాకులతో రాస్తుంది ఇంకా ప్రింట్ పోలేదు అరే రామాయణం సంస్కృతిలో రాసిందా తెలుగు అది కూడా గ్రేటే అసలు మొత్తం ఇంత పెద్ద ఎన్ని ఉన్నాయి కూడా పేజీలు అరే ఏ సెంచరీ లేదు కానీ తెలుగు ఉన్నది విష్ణు 19th century ఇది చాలా బాగుంది ఈ గ్యాలరీ మాత్రం ఇది ఒకటి అసలు చాలా బాగుంది చూడు ఇది
ఇదే టూ సైడ్ ఇది. లాస్ట్లో మ్యూజియం అయిపోయిన తర్వాత లంచా? అరే కూలింగ్ వెళ్ళారా? 3 క్యాలరీస్ దీంట్లో ఉంటుందేమో 1000 క్యాలరీస్. దీంట్లో ఉంటాయి ఈజీగా 1000 క్యాలరీస్ ఉంటాయి ఈజీగా. బాగుంది. చికెన్ రావడం లాస్ట్ టైం కూడా నేను తీసుకొచ్చినా మీకు. చూసినావు దీంట్లో OnePlus ఎట్లా వస్తుంది? అప్పుడు కెమెరా బాగుంటాయి OnePlus. ఇప్పుడు